ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కల్వరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? మన దేవుడైన యెహోవా ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును బట్టి ఇశ్రాయేలుల సర్వ సమూహమును ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించి ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పటికీ దానిని రెండుగా చీల్చి ఆరిన నేలను వారిని నడిపించి శత్రు సమూహము అదే బాటలో పయనించి ఇశ్రాయేలులను సంహరించాలని ప్రయత్నించినప్పుడు సముద్ర మధ్యమున వారిని కూడా లయం చేసినప్పుడు ఇశ్రాయేలులందరూ ఈ స్తుతి కీర్తన దేవునికి పాడారు. వారు వెలుపలలో నీ వంటి వాడు ఎవరు లేరు ప్రభువా, పరిశుద్ధతను బట్టి నీవే మహనీయుడువు, నిన్ను పూజించుటకు స్తుతి కీర్తనలను బట్టి నిన్ను పూజించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావని చెప్పినట్లుగా మన జీవితంలో కూడా మన స్తుతి కీర్తనల ద్వారా ఆయనను పూజించి ఆరాధించి మహిమపరిచి మహనీయుడైన దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. ఆమేన్.